హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పైన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందజేయబడుతుంది. ఓకే అండి, మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీడిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ టు ఎండింగ్ క్లారిటీగా తెలుసుకుందాం, ఎలా అప్లై చేయాలో. అయితే దీనికి ఈ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 15/5/2025 ఇచ్చారండి. కావున యాస్పిరెంట్స్ అందరూ ఒక 3 to 4 days ముందర అప్లై చేయవలసిందిగా నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే మీకు లాస్ట్ డేట్ వచ్చేసరికి సర్వర్ అనేది బాగా స్లో అయిపోతుంది, అప్పుడు మీరు మళ్ళీ ప్యానిక్ అవుతారు. ఓకే, అందువలన ముందుగానే అప్లై చేయవలసిందిగా రిక్వెస్ట్ అండి యాస్పిరెంట్స్కి. తర్వాత దీనికి వచ్చేసి వెబ్సైట్ ఏంటంటే అండి apdsc.apcfss.in. వెబ్సైట్ వచ్చేసి apdsc.apcfss.in. అయితే ఈ బ్రౌజర్ వచ్చేసి గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఈ 3 బ్రౌజర్స్లో దేంట్లో అయినా మనం అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, మనం బ్రౌజర్లో ఈ వెబ్సైట్ సెర్చ్ చేయగానే మనకి స్క్రీన్ అనేది ఇలా వస్తుందండి. స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇందులో ఈ స్క్రీన్లో రైట్ సైడ్ టాప్ కార్నర్ క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుందండి. ఇదిగోండి, ఇట్లా ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, క్యాండిడేట్ లాగిన్ అని ఉంది. ఈ క్యాండిడేట్ లాగిన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ అనేది ఇలా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది చూడండి. ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద మనం క్లిక్ చేయాలి. ఈ న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ ప్రీవియస్గా అప్లై చేసిన వాళ్ళైనా, కొత్తగా న్యూగా చేసే వాళ్ళైనా అందరూ ఈ న్యూ రిజిస్ట్రేషన్ కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే అండి, న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్ మీద 5 ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. వీటిని చదివి టిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. అయితే ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ ద నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ప్రొసీడింగ్ విత్ ద అప్లికేషన్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే అండి, మీరు అప్లై చేయక ముందల నోటిఫికేషన్ అనేది చదివి ఇన్స్ట్రక్షన్స్ వాటి విధంగా ఫాలో అవ్వమంటున్నారండి. మనకి ఏదైతే నోటిఫికేషన్ ఉందో డిఎస్సి నోటిఫికేషన్, అది క్లియర్ కట్గా చదివి ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అయ్యి తర్వాత అప్లికేషన్ అనేది పెట్టుకోమంటున్నారు. తర్వాత రెండో ఇన్స్ట్రక్షన్ వచ్చే సబ్మిషన్ ఆఫ్ దిస్ అప్లికేషన్ డస్ నాట్ గ్యారంటీ సెలెక్షన్, ఎన్ష్యూర్ దట్ ఆల్ డీటెయిల్స్ ప్రొవైడెడ్ ఆర్ యాక్యురేట్ అండ్ మ్యాచ్ అఫీషియల్ రికార్డ్స్. వీళ్ళు ఏమంటారు, మనం ఎంటర్ చేసే ప్రతి డేటా మన దగ్గర ఫిజికల్గా ఉన్న సర్టిఫికేట్స్తో మ్యాచ్ కావాలని చెప్తున్నారండి. తర్వాత మూడో ఇన్స్ట్రక్షన్స్, ఎనీ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ లైబుల్ టు డిస్క్వాలిఫికేషన్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. వీళ్ళు ఏమంటారంటే, మనం కనుక ఏదన్నా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చినట్టయితే మనల్ని ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏ స్టేజ్లోనైనా సరే మనం డిస్క్వాలిఫికేషన్ చేస్తారంట. ఓకే, అందువల్ల అందరూ కరెక్ట్ డేటా ఇవ్వండి. ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి, ద ఆర్గనైజేషన్ రిజర్వ్ ద రైట్ టు క్యాన్సిల్ ఆర్ మోడిఫై ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ వితౌట్ పీరియడ్ నోటీస్. అప్లికెంట్స్ మస్ట్ రెగ్యులర్లీ చెక్ ద అఫీషియల్ వెబ్సైట్ ఫర్ వీళ్ళేంటండి ప్రాసెస్. వీళ్ళేంటంటే అండి, ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మోడిఫై కానీ క్యాన్సిల్ కానీ ఆర్గనైజేషన్ చేయొచ్చు వితౌట్ పీరియడ్ నోటీస్, మనకి ఏ నోటీస్ ఇవ్వకుండానే. కావున అప్డేట్స్ కోసం రెగ్యులర్గా అఫీషియల్ వెబ్సైట్ అనేది చెక్ చేసుకోమంటున్నారు. ఫిఫ్త్ ఇన్స్ట్రక్షన్, బై ప్రొసీడింగ్ యూ అగ్రీ దట్ యూ అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ ఇన్ ద అఫీషియల్ నోటిఫికేషన్. ఏమంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అఫీషియల్ నోటిఫికేషన్లో చూసుకోమని అప్లై చేసుకోమంటున్నారు. నేను చేస్తే ప్రొసీడ్ చేస్తాం, ప్రొసీడ్ కొడతాం. ప్రొసీడ్ కొట్టిన తర్వాత మన స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. మనకి ఈ ఏపీడిఎస్సి
అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం 3 స్టెప్స్ అండి. ఒకటి ప్రొఫైల్ డీటెయిల్స్ ఇవ్వడం, 2 అకాడమిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వడం, 3 పోస్ట్కి ప్రిఫరెన్సెస్, ఎగ్జామినేషన్ సెంటర్స్, దానికి సంబంధించిన స్టెప్. ఫస్ట్ వచ్చేసి ప్రొఫైల్ డీటెయిల్స్ ఇవ్వడం. ఈ ప్రొఫైల్ డీటెయిల్స్లో వచ్చేసి మనకి పర్సనల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇవి ఇస్తే చాలు. ఈ పర్సనల్ డీటెయిల్స్లో వచ్చేసి మనం చూసుకుంటే మొదట ఆధార్ నెంబరు, తర్వాత మొబైల్ నెంబరు, తర్వాత నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ విత్ సర్నేమ్. మనం నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అనేది విత్ సర్నేమ్తో ఇవ్వాలి నేమ్ అనేది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్, తర్వాత మార్షల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా, తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఎక్స్ సర్వీస్ మ్యాను, ఎస్సా నోనా అనేది మెన్షన్ చేయాలి. తర్వాత ఇఫ్ డిఫరెంట్ ఏబుల్డ్, ఎస్సా నోనా. మనం ఎస్ కనుక పెట్టినట్టయితే ఆ డిఫరెంట్లీ ఏబుల్డ్లో టైప్ అనేది కూడా మనం ఏ టైపు అనేది కూడా మనం మెన్షన్, ఏ టైపు డిజేబుల్ అది డిజేబిలిటీ మెన్షన్ చేయాలి. ఏ టైపు డిజేబిలిటీ అని మెన్షన్ చేసిన తర్వాత దాని యొక్క పర్సంటేజ్ కూడా మెన్షన్ చేయాలి. అంటే 70 అబౌవ్ 70 ఇయర్స్, అబౌవ్ 50 ఇయర్స్, 60 అనేది మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్, డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్. మనం కనుక ఆంధ్రప్రదేశ్ అయితే ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేయాలి, తర్వాత మండలం సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, తర్వాత డోర్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత ల్యాండ్ మార్క్, తర్వాత మెయిల్ ఐడి. ఇవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తారో మీరిచ్చిన మొబైల్ నెంబర్కి యూజర్ నేమ్ అండ్ టెంపరరీ పాస్వర్డ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. మీరు తర్వాత ఆ యూజర్ నేము టెంపరరీ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి పర్మనెంట్ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ అనేది మీకు ఇలా వస్తుంది. ఇందులో మీరు రీసెంట్గా ఎంటర్ చేసిన ప్రొఫైల్ డీటెయిల్స్ మీన్స్ ఏదైతే పర్సనల్ డేటా, పర్సనల్ ఇన్ఫర్మేషను, తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ ఒకసారి చెక్ చేసుకొని అంతా కరెక్టే అయితే సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఏమైనా కరెక్షన్స్ కనుక ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేసి మళ్ళీ కరెక్షన్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్కి అయితే మనం వెళ్ళిపోతాం. అకాడమిక్ క్వాలిఫికేషన్స్. ఇందులో టైప్ ఆఫ్ స్టడీ అనేది ఉంది. ఇందులో టైప్ ఆఫ్ స్టడీ అనమాట. టైప్ ఆఫ్ స్టడీ ఏంటంటే రెగ్యులరా, ప్రైవేటా. రెగ్యులర్ అంటే మనం డే టు డే స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి పాస్ అయినట్లయితే రెగ్యులర్ కింద వస్తుంది. ప్రైవేట్ అంటే స్కూల్కి పోకుండా ఓన్లీ ఎగ్జామ్స్ వరకు రాసి పాస్ అయినట్లయితే అది ప్రైవేట్ స్టడీ కింద వస్తుంది. ఇక్కడ మనం ప్రైవేట్ అయితే ప్రైవేటు, రెగ్యులర్ అయితే రెగ్యులరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకుంటాం కదా, తర్వాత 4th నుంచి 10th వరకు మనం ఏ డిస్టిక్లో చదివామో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనకి లోకల్ డిస్టిక్ అనేది ఆటోమేటిక్గా రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ చూసుకోండి, 4th క్లాసు, 5th క్లాసు, 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్ ఇట్లా అన్నీ ఇచ్చిన తర్వాత ఎక్కువ మనము ఏ డిస్టిక్లో అయితే చదివామో ఆ డిస్టిక్కే మనకి లోకల్ డిస్టిక్గా రావడం అనేది జరుగుతుంది. అదే మన లోకల్ డిస్టిక్ అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే
ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ ఆఫ్టర్ బైఫర్ఫికేషన్ ఆఫ్ స్టేట్ ఆన్ 2/6/2014 అండ్ ఆర్ క్లైమింగ్ అండర్ ద జిఓఎంఎస్ నెంబర్ 133. మనం కనుక 2/6/14కు తెలంగాణ నుంచి బైఫర్కేట్ అయినట్టయితే, తర్వాత నుంచి తెలంగాణ నుంచి బైఫర్కేట్ అయినట్టయితే ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి బోర్డ్ అండి, సెలెక్టెడ్ బోర్డ్. మీ 10th మార్క్స్ మేము కనుక తీసుకున్నట్లయితే దాని మీద ఉంటుంది, మీరు ఏ బోర్డు కింద చదివారు అనేది దాని కింద ఉంటుంది, దాని మీద ఉంటుంది. తర్వాత మీడియం, తెలుగు ఇంగ్లీష్ అనేది. తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి. తర్వాత మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో సెలెక్ట్ చేయాలి. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటర్, హ్యావ్ యూ స్టడీడ్ ఇంటర్, చదివితే ఎస్ అని, చదవకపోతే నో అని మెన్షన్ చేయాలి. తర్వాత కోర్సు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎంపీసీనా, బైపీసీనా, సిఈసీనా, ఎంఈసీనా అనేది కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బోర్డుని సెలెక్ట్ చేసుకోవాలి. మీ బోర్డు అనేది మీ మార్క్స్ మెమో మీద ఉంటుంది, ఏ బోర్డులో చదివారు ఏందనేది. తర్వాత మీడియం అనేది ఏ మీడియంలో చదివారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంటర్ చేయాలి. తర్వాత సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4. ఇప్పుడు మనకి ఎంపీసీ కనుక తీసుకుంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఏమేమి ఉంటాయంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు. బైపీసీ కనుక తీసుకున్నట్లయితే బయాలజీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సిఈసీ కనుక తీసుకున్నట్లయితే సివిక్స్, ఎకనామిక్స్, కామర్సు, ఇంగ్లీషు. ఎంఈసీ కనుక తీసుకున్నట్లయితే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్సు, ఇంగ్లీష్ అండి. ఈ విధంగా సబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ యూజర్ మాన్యువల్లో చూసినట్లయితే ఫస్ట్ 3 సబ్జెక్ట్స్ అనేవి మ్యాండేటరీ ఇచ్చున్నారు. 4th సబ్జెక్ట్ వచ్చేసి మ్యాండేటరీ ఏం కాదండి. తర్వాత డిగ్రీ అండి, హ్యావ్ యూ స్టడీడ్ ఇన్ డిగ్రీ అండి. మీరు కనుక డిగ్రీ చదివినట్లయితే ఎస్ అని, లేదంటే నో అని ఇవ్వాలి. ఓకే, తర్వాత వచ్చేసి కోర్సు, అంటే మీరు డిగ్రీలో ఏ కోర్సు తీసుకున్నారని, అది బిఏనా, బిఎస్సీనా, బీకామా అనేది. తర్వాత మీరు ఆ డిగ్రీ అనేది ఏ యూనివర్సిటీ కింద చేశారు, అది కూడా మీ మార్క్స్ మెమో మీద కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీద కానీ ఉంటుంది. తర్వాత అందులో వచ్చే సబ్జెక్ట్ 1 ఏంటిది, ఏ మీడియము, సెకండ్ లాంగ్వేజ్, హాల్ టికెట్ నెంబరు, పాసింగ్ ఇయరు, తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇంకా ఏదన్నా డిగ్రీలు కనుక చేసినట్లయితే ఇక్కడ యాడ్ చేసుకొని ఎంటర్ చేసుకోవచ్చు, ఇదే విధంగా అండి. ఓకే, తర్వాత హ్యావ్ యూ స్టడీడ్ ఇన్ పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్. మీరు కనుక పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినట్లయితే ఎస్ అని, లేదంటే నో అని ఎంటర్ చేయాలి. తర్వాత కోర్స్ క్లిక్ చేయాలి. కోర్స్ అది ఎంబీఏనా, ఎంసీఏనా, వాట్ ఎవర్ మేబీ ఆ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఉంటుంది ఆల్రెడీ మార్క్స్ మెమో మీద, ఆర్పీసీ మీద, ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సబ్జెక్ట్ ఏంటిది, తర్వాత పాసింగ్ ఇయర్, మీడియము, హాల్ టికెట్ నెంబరు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. ఇక్కడ మళ్ళీ యాడ్ ఆప్షన్ ఉంది, ఇంకా ఏదన్నా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, వేరే పీజీ కోర్స్ ఏమైనా చేసినట్లయితే. చేసిన తర్వాత హ్యావ్ యూ రిటర్న్ ఏపీ టెట్ అన్నాడండి. హ్యావ్ యూ రిటర్న్ ఏపీ టెట్ అన్నాడు. ఇక్కడ టెట్ టైప్స్ వచ్చేసరికి ఏపీ టెట్టా, సెంట్రల్ టెట్టా అనేది మనం మ్యాక్సిమం చేయాలి. శాంక్షన్ చేసిన తర్వాత ఏ పేపర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ ఇయర్లో పాస్ అయ్యామో అది సెలెక్ట్ చేసుకోవాలి.
హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేయాలి. తర్వాత మార్క్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. ఈ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో మీరు మీ క్వాలిఫికేషన్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. అది బీఈడీనా, డిఈడి ఆర్ డిఈఐఈడినా, ఆర్ ఎల్పిటీనా, ఆర్ యూజీడిపిఈ, ఆర్ డిపిఈడి, ఆర్ ఎంపీఈడినా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది బీఈడి ఏమో స్కూల్ అసిస్టెంట్లకి అండి. డిఈడి ఆర్ డిఈఐఈడి వచ్చేసి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకి. తర్వాత ఎల్పిడి వచ్చేసి లాంగ్వేజ్ పండిట్ పోస్టులకి. తర్వాత యూజీడిపిఈ ఆర్ బీపీఈడి ఆర్ ఎంపీఈడి వచ్చేసి ఫర్ ఫిజికల్ ఎడ్యుకేషన్స్కి అనమాట. ఓకే. తర్వాత మీకు ఇక్కడ యూనివర్సిటీ ఉంది కదా, ఒకవేళ మీకు చదివిన యూనివర్సిటీ కనుక ఈ ఆన్లైన్ అప్లికేషన్లో లేకపోతే మీరు అదర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడంటే మీరు చదివిన యూనివర్సిటీ ఇక్కడ ఆన్లైన్లో చూపించినప్పుడు మాత్రమే మీరు అదర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా అండి. యూనివర్సిటీ ఇక్కడ పైన టెట్లో కూడా అంతేనండి. టెట్లో యూనివర్సిటీ బోర్డు ఏం అడగలేదు. ఓకే. ఎస్ఎస్సిలో కానీ ఎక్కడైనా సరే, లేకపోతే అదర్స్ అని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు దాకా మీరు ఎంటర్ చేసిన ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అన్నీ చూసుకొని కన్ఫామా కాదా. ఇక్కడ వెరిఫై అండ్ కరెక్ట్ అనే ఇది చూసుకొని వెరిఫై అండ్ కరెక్ట్ అని క్లిక్ చేసుకుంటూ రావాలి ఒక్కొక్కటి. వెరిఫై అండ్ కరెక్ట్, స్టడీ బేసిక్ ఎడ్యుకేషన్ కూడా వెరిఫై అండ్ కరెక్ట్, ఎస్ఎస్సి వెరిఫై అండ్ కరెక్ట్, ఇంటర్మీడియట్ వెరిఫైడ్ అండ్ కరెక్ట్, డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ వెరిఫై అండ్ కరెక్ట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ వెరిఫైడ్ అండ్ కరెక్ట్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వెరిఫైడ్ అండ్ కరెక్ట్. తర్వాత ఏపీ టెట్ ఆర్ సెంట్రల్ టెట్ డీటెయిల్స్ వెరిఫైడ్ అండ్ కరెక్ట్. తర్వాత ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనేవి కూడా వస్తాయి. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కూడా వస్తాయి. దీనికి వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని చెప్పి కంటిన్యూ మీద మీరు క్లిక్ చేయాలి. తర్వాత చూడండి పోస్ట్ డీటెయిల్స్, మూడో స్టెప్. 1, 2 కంప్లీట్ చేసుకున్నాం కదా, మూడో స్టెప్. ఇందులో వచ్చేసి మనము ఫీజు గనక పోస్ట్ డీటెయిల్స్ అండి, ఈ రెండు ఇక్కడ కర్నూలు స్టేట్ అనే 2 ఉన్నాయి కదా, ఇక్కడ టిక్ మార్క్ పెట్టున్నాయి, చెక్ దగ్గర టిక్ మార్క్ పెట్టుకున్నాయి కదా. ఇట్లా వస్తే మీరు ఆల్రెడీ వీటికి ఇంతకుముందు మనీ పే చేసినట్టు. ఇంకా ఇది వచ్చేసి మీరు కొత్తగా అప్లై చేసిన పోస్ట్ ఇది. దీనికి మీరు మనీ పే చేయాలి, యాడ్ చేసుకున్నది. పైన ఈ 2 వరకే ప్రీవియస్గా అప్లై చేశారు, పే చేశారు. ఇది కొత్తగా అప్లై చేసేది, డబ్బులు కట్టాలి, పే చేయాలి. ఓకేనండి. దాని మీద మీరు ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని మనీ పే చేయాలని దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ వచ్చింది కింద ఇట్లా వస్తుంది. యు ఆర్ నౌ అప్లయింగ్ ఫర్ 1 పోస్ట్ 750 రూపీస్. యూ హ్యావ్ టు పే అమౌంట్ ఆఫ్ 750 రూపీస్ న్యూ పేమెంట్. అదిగోండి మీరు ఒక పోస్ట్ కొత్తగా యాడ్ చేసుకున్నారు, దానికి గాను 750 రూపాయలు మీరు పే చేయాలి అని చెప్పి ఇక్కడ వ్యూ మోర్ కొడితే లిస్ట్ ఆఫ్ పోస్ట్ అనేది వస్తుంది. ఓకే. అదనేది మీరు చేసేసి మీరు ఆ పేమెంట్ కంప్లీట్ చేయాలి. తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ మీరు ప్రిఫరెన్స్ కూడా ఇచ్చుకోవాలి.
లోకల్ పోస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఎక్కడ గవర్నమెంట్ లోకల్ బాడీస్లో కావాలా, మున్సిపాలిటీలో కావాలా, ట్రైబల్ వెల్ఫేర్లో కావాలా, ఆశ్రమ్ వెల్ఫేర్లో కావాలా అని చెప్పేసి మీరు మొదటి నుంచి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ లోకల్ బాడీ, సెకండ్ మున్సిపాలిటీ, థర్డ్ ట్రైబల్ వెల్ఫేర్, ఫోర్త్ ఆశ్రమ్, ఇట్లా ప్రిఫరెన్స్లు అనేవి 1, 2, 3, 4 అలా ఇచ్చుకోవాలి. ఓకేనండి. తర్వాత ఈ స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నారు కదా, ఈ స్కూల్ అసిస్టెంట్స్కి వచ్చేసరికి కూడా మీరు ఇక్కడ ప్రిఫరెన్స్లు ఇచ్చుకోవడం జరుగుతుంది. ఏంటంటే అవి ప్రిన్సిపల్ పోస్టులకి మీరు ప్రిఫరెన్స్లు ఇచ్చుకోవచ్చండి. అవేంటంటే పోస్ట్ మేనేజ్మెంట్ ప్రిఫరెన్సెస్లో ప్రిన్సిపల్ ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీఎంఎస్ స్టేట్కి ఒకటి, తర్వాత ప్రిన్సిపల్ ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఏపీఆర్ఈఐఎస్ స్టేట్, ప్రిన్సిపల్ ఎంజేపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎంజేపీ బీసీడబ్ల్యూఆర్ఎస్ స్టేట్. తర్వాత పోస్ట్ మేనేజ్మెంట్ ప్రిఫరెన్సెస్. ఓకే, అవి ఇచ్చుకోవాలి. అవి ఇచ్చుకున్న తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి మొత్తం 5 సెంటర్లు సెలెక్ట్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5 ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఈ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఏ మొబైల్ అయితే ఇచ్చారో ఆ మొబైల్కి అనేది ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ స్టెప్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ అప్లోడ్. ఇక్కడ మనం క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కొట్టాలి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కొట్టిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కనుక కొట్టినట్టయితే అక్కడ మన డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. కదా. తర్వాత ఇక్కడ మనకి కొన్ని సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. అవేంటంటే ఎస్ఎస్సి మార్క్స్ నేమో, ఇంటర్ మార్క్స్ నేమో, డిగ్రీ అంటే యూజీ మార్క్స్ నేమో, పీజీ మార్క్స్ నేమో, మార్క్స్ నేమో కాదు, ఎస్ఎస్సికి వచ్చేసి అందరికి ఒకటే మార్క్స్ మెమో ఉంటుంది. ఇంటర్కి వచ్చేసి కూడా మార్క్స్ మెమో ఉంటుంది. యూజీకి వచ్చేసి పీసీఆర్ ఓడి అది 2 పెట్టేయండి. తర్వాత పీజీకి వచ్చేసరికి ఓడియే పెట్టాలి. యూజీకి వచ్చి పీసీఆర్ ఓడి 2 పెట్టండి. పీజీకి వచ్చేసి కూడా పీసీ అండ్ ఓడి 2 పెట్టండి. ఓకేనా అండి. యూజీఆర్ పీసీ 2 పెట్టండి. తర్వాత ఫ్రమ్ క్లాస్ 4 to క్లాస్ 10 స్టడీ సర్టిఫికేట్స్ కూడా మనం స్కాన్ చేసి ఇంకొక ఇన్స్ట్రక్షన్ అండి, ఈ ఎస్ఎస్సి, ఇంటర్, యూజీ, పీజీ ఏవైతే మనం అప్పుడు అవన్నీ ఒరిజినల్సే పెట్టాలండి. ఒరిజినల్స్ పెట్టాలి. ఈ స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఇవి కూడా ఒరిజినల్ పెట్టాలి. ఫ్రమ్ 4 to 10th క్లాస్ వరకు మనం అన్నీ క్లియర్గా మనకి ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే పాయింట్ అంతేనండి. డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి ఫైనల్గా
సబ్మిట్ చేస్తే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఈ ప్రింట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైతే ఈ 3 స్టెప్స్ అప్లై చేసినవి ఉంటాయో అది మొత్తం మీకు డౌన్లోడ్ అయ్యి వస్తుంది. ఒకసారి మీరు ఎంటర్ చేసినవి ఒకసారి ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చండి. ఓకే, వీడియో అందరికీ బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఏదన్నా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరూ నా వీడియో సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. ఓకే, అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పైన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందజేయబడుతుంది. ఓకే అండి, మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ టు ఎండింగ్ క్లారిటీగా తెలుసుకుందాం, ఎలా అప్లై చేయాలో. అయితే దీనికి ఈ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 15/5/2025 ఇచ్చారండి. కావున యాస్పిరెంట్స్ అందరూ ఒక 3 to 4 days ముందర అప్లై చేయవలసిందిగా నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే మీకు లాస్ట్ డేట్ వచ్చేసరికి సర్వర్ అనేది బాగా స్లో అయిపోతుంది, అప్పుడు మీరు మళ్ళీ ప్యానిక్ అవుతారు. ఓకే, అందువలన ముందుగానే అప్లై చేయవలసిందిగా రిక్వెస్ట్ అండి యాస్పిరెంట్స్కి. తర్వాత దీనికి వచ్చేసి వెబ్సైట్ ఏంటంటే అండి apdsc.apcfss.in. వెబ్సైట్ వచ్చేసి apdsc.apcfss.in. అయితే ఈ బ్రౌజర్ వచ్చేసి గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఈ 3 బ్రౌజర్స్లో దేంట్లో అయినా మనం అప్లై చేసుకోవచ్చండి. ఓకే, మనం బ్రౌజర్లో ఈ వెబ్సైట్ సెర్చ్ చేయగానే మనకి స్క్రీన్ అనేది ఇలా వస్తుందండి. స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇందులో ఈ స్క్రీన్లో రైట్ సైడ్ టాప్ కార్నర్ క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుందండి. ఇదిగోండి, ఇట్లా ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, క్యాండిడేట్ లాగిన్ అని ఉంది. ఈ క్యాండిడేట్ లాగిన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ అనేది ఇలా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది చూడండి. ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద మనం క్లిక్ చేయాలి. ఈ న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ ప్రీవియస్గా అప్లై చేసిన వాళ్ళైనా కొత్తగా న్యూగా చేసే వాళ్ళైనా అందరూ ఈ న్యూ రిజిస్ట్రేషన్ కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే అండి, న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్ మీద 5 ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. వీటిని చదివి టిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. అయితే ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ ద నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ప్రొసీడింగ్ విత్ ద అప్లికేషన్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే అండి, మీరు అప్లై చేయక ముందల నోటిఫికేషన్ అనేది చదివి ఇన్స్ట్రక్షన్స్ వాటి విధంగా ఫాలో అవ్వమంటున్నారండి. మనకి ఏదైతే నోటిఫికేషన్ ఉందో డిఎస్సి నోటిఫికేషన్ అది క్లియర్ గట్గా చదివి ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అయ్యి తర్వాత అప్లికేషన్ అనేది పెట్టుకోమంటున్నారు. తర్వాత రెండో ఇన్స్ట్రక్షన్ వచ్చే సబ్మిషన్ ఆఫ్ దిస్ అప్లికేషన్ డస్ నాట్ గ్యారంటీ సెలెక్షన్, ఎన్ష్యూర్ దట్ ఆల్ డీటెయిల్స్ ప్రొవైడెడ్ ఆర్ యాక్యురేట్ అండ్ మ్యాచ్ అఫీషియల్ రికార్డ్స్. వీళ్ళు ఏమంటారు, మనం ఎంటర్ చేసే ప్రతి డేటా మన దగ్గర ఫిజికల్గా ఉన్న సర్టిఫికేట్స్తో మ్యాచ్ కావాలని చెప్తున్నారండి. తర్వాత మూడో ఇన్స్ట్రక్షన్స్ ఎనీ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ లైబుల్ టు డిస్క్వాలిఫికేషన్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. వీళ్ళు ఏమంటారంటే మనం కనుక ఏదన్నా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చినట్టయితే మనల్ని ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏ స్టేజ్లోనైనా సరే